లోక్సభ అసెంబ్లీ ఎన్నికల ముందు సర్వేలు వస్తూ ఉంటాయి. సరే, ఈ సర్వేలు నిజంగానే పబ్లిక్ ఒపీనియన్ను రిఫ్లెక్ట్ చేస్తాయా అంటే కనుక కొన్ని సందర్భాల్లో నిజమవుతూ, కొన్ని సందర్భాల్లో పబ్లిక్ మూడ్ను కూడా అవి డైవర్ట్ చేసే అవకాశం లేకపోలేదు. సరే, ప్రస్తుతానికి ఉన్నది తెలంగాణలో కాంగ్రెస్దే హవా. 17 లోక్సభ స్థానంలో 10 ఆ పార్టీ ఖాతాలోకి, బీజేపీకి 4, బీఆర్ఎస్కు 2, మజ్లిస్కు 1. ఇక తెలంగాణలో బీజేపీకి 8 సీట్లని నెట్వర్క్ 18 సర్వే వెల్లడించింది. ఇది మాత్రం మరీ ఎక్కువ స్థానాలు ఇచ్చింది 18 నెట్వర్క్ సర్వే బీజేపీకి. ఇక ఏపీలో టీడీపీ కూటమికి ఘన విజయము. 25 ఎంపీ సీట్ల గాను 20 గెలుచుకునే అవకాశం. ఉత్తరాదిన మళ్ళీ బీజేపీ ప్రభంజనం. పలు రాష్ట్రాల్లో కమలం క్లీన్ స్వీప్. ఏబీపీ సి ఓటర్ సర్వే అంచనాలు. ఇక ఈ వాస్తవానికి ఈ మధ్యకాలంలో జరిగిన ఏబీపీ సి ఓటర్ సర్వే, తర్వాత ఇండియా టుడే, పబ్లిక్ మూడ్ ఇత్యాది సర్వేలు వరుసగా వస్తున్నాయి. ఈ సర్వేలలో తేలుతున్న విషయము ఉత్తరాదిన బీజేపీకి లోక్సభ ఎన్నికల్లో ఎక్కువ స్థానాలని, దక్షిణాదిన సహజంగానే ప్రాంతీయ పార్టీల హవా ఉంటుందని స్పష్టంగా అర్థమవుతున్నది. ఇందులో జాతీయ పార్టీగా తెలంగాణలో కాంగ్రెస్కే ఎక్కువ సీట్లు రాబోతున్నాయనేది వాటి సారాంశం. బహుశా మహిళలకు బస్సు ప్రయాణం కల్పించడము, ఈ 100 రోజుల్లో అమలు చేసిన కొన్ని స్కీములు, మొన్ననే అసెంబ్లీ ఎన్నికలు జరిగినాయి కాబట్టి ఆ కారణాల రీత్యా చాలామంది నాయకులు నియోజకవర్గాల్లో ప్రభావితం చేసేవాళ్ళు కాంగ్రెస్లో ఉన్న కారణంగా ఆ సీట్లు వచ్చే అవకాశం కనబడుతున్నది. ఇక కర్ణాటకలో గమనించాల్సిన విషయము, కర్ణాటకలో బీజేపీ జేడీఎస్ కూటమికి 23 సీట్లు, కాంగ్రెస్ 5 సీట్లట. తమిళనాడులో మొత్తము 39 సీట్లను డిఎంకే కాంగ్రెస్ కూటమి స్వీప్ చేయనుందని. తమిళనాడులో బీజేపీకి ఏమీ లేదు. ఇక కేరళలో 20 సీట్లలో 16 సీట్లలో కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్ గెలుచుకోనుంది. మిగిలిన 4 వామపక్షం, అక్కడ బీజేపీకి ఏం లేదు. బీజేపీకి ఒక్కసారి. ఇక దేశంలో అతిపెద్ద రాష్ట్రం 80 సీట్లు ఉన్న యూపీలో ఈసారి బీజేపీ 74 స్థానాలు గెలుచుకుంటుందట. ఎస్పీ కాంగ్రెస్లకు 6కు మించి లభించే అవకాశాలు లేవు. బీహార్లో 40కి గాను ఎన్డీఏ కూటమి 32 స్థానాలు. ఇది నిన్న మొన్న వరుసగా అన్ని సర్వేలో వస్తూ ఉన్నది. ఇక గుజరాత్, రాజస్థాన్, హిమాచల్ ప్రదేశ్లో బీజేపీకే ఎక్కువ స్థానాలు రాబోతున్నాయి. గుజరాత్లో 26, రాజస్థాన్లో 25, హిమాచల్ ప్రదేశ్లో 4 లోక్సభ స్థానాలు రాబోతున్నాయనేది ఇది ఏబీపీ సి ఓటర్ అంచనా వేసిన నెట్వర్క్ 18 మెగా ఒపీనియన్ పోల్ తెలంగాణ పేరుతో చేసిన దాంట్లో 17లో మాత్రం 8 మరి బీజేపీకి వస్తాయని 18 నెట్వర్క్ చెప్తున్నది. కాంగ్రెస్కు 34% ఓట్లు వస్తే బీజేపీకి 28%, బీఆర్ఎస్కు 7%, ఇతరులకు 11% ఓట్ల శాతం ఉంటుందని చెప్తున్నది. గతంలో వచ్చిన ఒక సర్వే 40% పైబడి కాంగ్రెస్కు ఓట్లు రాబోతున్నాయని, 20%, 28% వరకు బీజేపీకి ఉన్నాయని, 22, 23% వరకు బీఆర్ఎస్ కానీ గతంలో వచ్చిన సర్వే చెప్పింది. ఈ సర్వే బీజేపీ బీఆర్ఎస్కు మధ్య 1% ఓట్ల తేడా మాత్రమే చూపిస్తున్నది. ఇక బీజేపీకి కాంగ్రెస్కు మధ్య ఇది ఒక 6% ఓట్ల తేడాను చూపిస్తున్నది. ఈ మొత్తము పంజాబు, హర్యానా రైతుల ఆందోళన జరుగుతున్న వాట్లలో కాంగ్రెస్ పార్టీ, ఆమ్ ఆద్మీ ఇక్కడ ప్రభావం చూపించే అవకాశం ఉన్నది. మొత్తము స్థానాల్లో అంటే ఉత్తరప్రదేశ్లో ఉన్న ఉత్తరాదిన ఉన్న రాష్ట్రాల్లో ఉత్తరప్రదేశ్, బీహారు, మధ్యప్రదేశ్, గుజరాత్, రాజస్థాన్లో ఈసారి కూడా భారతీయ జనతా పార్టీ హవా స్పష్టంగా ఉండబోతున్నది. దక్షిణాదిన ఉన్న కర్ణాటకలో ఎక్కువ స్థానాలు బీజేపీ కానీ వరుసగా సర్వేలు చెప్తున్నాయి. కర్ణాటకలో 50-50 ఉన్నది. కర్ణాటక మినహాయిస్తే కనుక ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కేరళ, తెలంగాణలో ఇక్కడ బీజేపీ హవా లేదు. ఉంటే కాంగ్రెస్కి ఎక్కువ స్థానాలు గెలుచుకుంటున్నది, లేదా ఆ రాష్ట్రంలో స్థానిక పార్టీలు. కేరళలో కాంగ్రెస్ తర్వాత కమ్యూనిస్టు పార్టీ ఎక్కువ స్థానాలు గెలుచుకుంటున్నది. కర్ణాటక మినహాయిస్తే కనుక దక్షిణాదిన బీజేపీకి సీట్లు ఈసారి ఎక్కువగా రావడం లేదు. తెలంగాణలో 4 అని చెప్తున్నారు, ఒకరు 8 అంటున్నారు. కానీ ఇప్పటివరకు ఉన్నదైతే ఇది. అయితే ఈ సర్వేలు కూడా సోషల్ మీడియా వచ్చిన తర్వాత వాట్సాప్లోనే ఈ ఎలక్ట్రల్ బాండ్లకు సంబంధించిన సమాచారమే చాలా గందరగోళంగా ఉన్నది. ఒకరికింతని ఒకరికంతని ఇష్టానుసారంగా ఎవరికి తోచిన సమాచారాన్ని వారు వెనువెంటనే ఇతరులకు తెలియాలని దాంతో చేరవేస్తున్నారు. ఇవన్నీ కూడా ఇట్లాంటి సర్వేలలో పలానా వారే గెలుస్తున్నారట కదా, గెలుస్తారని అదొక పర్సెప్షన్ క్రియేట్ చేసే అవకాశం లేకపోలేదు. ఎందుకంటే మనం మొన్నటి అసెంబ్లీ ఎన్నికలు చూసిన తెలంగాణలో ఎన్నికలకు అక్టోబర్, నవంబర్ వరకు కాంగ్రెస్ గెలుస్తుందనే చర్చ లేదు. అదేమిటో 10-15 రోజులలో విపరీతంగా ఒక చర్చ ప్రజల్లోకి వచ్చేసింది. అది ఒక పర్సెప్షన్ క్రియేట్ అయింది.
ఈ పార్టీకి ఎక్కువ స్థానాలు రాబోతున్నాయి అనే ఒక పర్సెప్షన్ వచ్చింది. ఆ పర్సెప్షనే రియాలిటీగా మారింది. బహుశా ఈ సర్వేల ప్రభావం మొత్తం ఉండకపోవచ్చు, కానీ పబ్లిక్ ఎన్ని సర్వేలు ఎట్లా ఉన్నా సరే పబ్లిక్ ఏమైతే అనుకుంటారో వాళ్ళ ఆలోచనలు ఏమైతే ఉంటుందో దాన్ని మార్చకపోవచ్చు. కాకపోతే న్యూట్రల్ ఓటర్స్ ఎవరైతే ఉంటారో, ఏ పార్టీకి సంబంధం లేని వారు ఎవరైతే వాళ్ళు 5 to 10% ఉంటారు. వీళ్ళే ప్రతిసారి డిసైడింగ్ ఫ్యాక్టరు. ఈ 10% ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు నిజాలను ఆధారంగా చేసుకొని ఇలాంటి సర్వేలను కానీ ప్రచారాలను కానీ అంతగా నమ్మేవారు కాదు.